అన్ని వివరాలు జరిగినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇంకా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఆ రోజు పాదయాత్రకు బయలుదేరారు. మళ్ళా అదే పాదయాత్ర చేయాల్సిన రోజులు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. అన్ని కూడా ఈరోజు ఆర్టీసీ భారం పెట్టారు, 1700 కోట్లు పెట్టి 3 సార్లు పెంచి భారం పెట్టారు. కరెంటు మీద 32,000 కోట్లు పెట్టి అన్ని చిన్న పెద్ద ఎవరు ఆలోచన లేకుండా పెట్టారు. ఆరోగ్యశ్రీ చూస్తే ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ మార్చారు, ప్రభుత్వ హాస్పిటల్స్ మార్చారు. అక్కడేమో డాక్టర్స్ లేరు, అక్కడేమో మందులు లేవు, ఆపరేషన్ చేసే సౌకర్యాలు 139 రోగాలు తీసివేయడం జరిగింది. అసలు ఆరోగ్యశ్రీ 450 రూపాయలు ప్రీమియం కడితే 2 లక్షల వరకు వాళ్ళకి ఇదవుతుంది. మన రాష్ట్రంలో వెల్ డెవలప్ హాస్పిటల్స్ లేవు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ అప్పచెప్పడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు నెమ్మదిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. అక్కడక్కడ కూడా అన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ కొత్త హాస్పిటల్స్ కట్టడము, మెడికల్ కాలేజెస్ తీసుకురావడము, 6 మెడికల్ కాలేజెస్ తీసుకురావడం అంటూ జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకెళ్లారు. ఇప్పుడు సరిగా ఇది అందడం లేదు. 108 చూస్తే డీజిల్ లేదంటారు, రిపేర్లు అంటారు. 104 చూస్తే అసలుకే లేదు. ఎస్సీ ఎస్టీల కంటే సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తారు, ఇప్పుడు కూడా భరిస్తారు. బీసీలకు ముఖ్యంగా బీసీలకు ఈరోజు చాలా కష్టం అయిపోయింది. ఫీజులు పెంచారు. వీళ్ళు సరిగా ఫీజులు పే చేయక వాళ్ళు కోర్టులకు వెళ్ళి కాలేజీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఈరోజు ఫీజులు పెరిగి ఫీజులు తగ్గించారు, కట్టడం తగ్గించారు. తల్లిదండ్రులు పిల్లలు అందరూ బాధపడతా ఉన్నారు. ప్రతి ఒకరు బాధపడలేదనుకుంటే బాధపడుతున్నారు. వడ్డీ లేని రుణాలు అంటున్నాడు, కానీ పావుల వడ్డీ రుణాలు ఉన్నప్పుడు సఫిషియెంట్ గా సాచురేషన్ అన్నట్టుగా ఇచ్చారు. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు అంటున్నారు. ఇంతవరకు వడ్డీ లేని రుణాలు అసలు జీవో కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు. మరి వడ్డీ లేని రుణాలు ఇంతవరకు ఇవ్వలేదు. అన్ని మాటలు చెప్తా ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి సారు చెప్పింది 20 కిలోలు బియ్యం 30 కిలోలు చేస్తానని చెప్పి 2 ప్రామిసులు చేశారు. 7 గంటల కరెంట్ 9 గంటలు చేస్తానని, 20 కిలోలు 30 కిలోలు చేస్తానని. ఈరోజు అదే 30 కిలోలు చేసింటే ఆ 10 కిలోలు ఈరోజు వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేకుంటే నేను 30 రూపాయలు 40 రూపాయలు వేసుకున్నా 400 రూపాయలు అవుతుంది. ఈయన చేసింది ఏంటి? రూపాయికి చేసి 20 రూపాయలు మిగిలిస్తున్నాడు. వాళ్ళకు 400 రూపాయలు ఖర్చు అవుతాను బయట. అదే అంటే రాజశేఖర రెడ్డి గారి మాట అన్నట్టుగా మరి అది చేయకూడదు అన్నట్టుగా చేశారో ఏంటో మళ్ళీ. ఎన్ని పరిస్థితులు కూడా ప్రజలు ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ జగన్బాబుని పాదయాత్ర చేయాలనుకుని రూట్ మ్యాప్ చేసుకున్నారు. జైలు నుంచి వస్తానే చేసుకోవాలని చెప్పి, కానీ మరి రూట్ మ్యాప్ వేసుకుంటే ఇవ్వలేదు, బెయిల్ ఇవ్వలేదు. అందుకని చెప్పి షర్మిలమ్మన్ ఏమినా ఎందుకు ఇట్లా అయిందని బాధపడినప్పుడు పాదయాత్ర చేయగలుగుతావు పాప అంటే చేస్తానని చెప్పి బాధ అనిపిస్తాడమ్మా. ఇద్దరు సంతానం ఉంటే ఒకరేమో జైల్లో, ఒకరు రోడ్డు మీద. అంటే కొన్నిసార్లు సంతోషం కూడా అనిపిస్తుంది నిజంగా. అంటే పిల్లలు ఇంత దూరంగా అంటే ఎంత దూరదృష్టి ఉంది, ఇంత మంచి కన్సర్న్ ఉంది, ప్రజలంతా కన్సర్న్ ఉంది, దానికోసం ఇంత కష్టపడతాను అంటే బాగా అంటే సంతోషం అనిపిస్తుంది. జైల్లో ఉన్నా కూడా ఇంత ఆలోచన చేస్తానని దాని గురించి చాలా సంతోషం అనిపిస్తుంది. మీ దీక్ష ఆరంభించిన రోజు పొద్దున్నే మాట్లాడతాం, ఆ రోజు ఉదయాన్నే మాట్లాడతాం. నువ్వు బాగున్నావు కదా అని అడుగుతావు, నువ్వు బాగున్నావు కదా అని అడుగుతాను. ఆ రోజుల నుంచి కూడా 30 ఏళ్ల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ప్రజల కోసం జీవించారు. ఇప్పుడు జగన్బాబు కూడా అదే తరహాలో ఉండాలనుకుంటున్నాడు. నేను కూడా అన్ని చూస్తున్నాను కాబట్టి ఈ రోజు ప్రజల కోసం కూర్చోవలసి వచ్చింది. ఆఖరి ప్రశ్న విజయమ్మ గారు, ప్రభుత్వం కొంత దిగొచ్చి ఒకవేళ కొన్ని బేరసారాలకి దిగొస్తే మీ పార్టీ మీ దీక్షను ఏమైనా విరమించే అవకాశాలు ఉన్నా, లేక మీ డిమాండ్లకి ఎట్టి పరిస్థితుల్లో తలొక్కకుంటే? పార్టీ వైఎస్ఆర్సీపీ డిమాండ్ అయితే మా 6,500 కోట్లు ఏదైతే మొన్న పెంచారో అది 6,500 కోట్లు తగ్గించాలని మన డిమాండ్. కనీసం అదన్నీ తగ్గించాలంటే గ్రాడ్యువల్ గా పెంచుతానే వస్తా ఉన్నారు, ప్రతిసారి పెంచుతానే వస్తా ఉన్నారు. ఈ 6,500 కోట్లు ఆపకపోయేటప్పటికీ వైఎస్ఆర్సీపీ కూడా చేయాలని హంగర్సైన్ చేయాలని చెప్పి కూర్చోవడం జరిగింది. ధన్యవాదాలు విజయమ్మ గారు. ప్రస్తుతం ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వం ఎక్కడ స్పందిస్తున్నట్టు కనిపించినప్పటికీ ఒకవైపు తల్లిగా పిల్లల పట్ల బాధ, మరోవైపు రాష్ట్ర ప్రజల పట్ల ఉండే కన్సర్న్, బాధ, వీటన్నిటి నడుమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఈ విధంగానే కొనసాగిస్తుంది. ముందు కూడా దీన్ని తీవ్రతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించక తప్పదు అనే సంకేతాలు